ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు. 10 రోజుల తర్వాత తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు. పార్టీ సమావేశంలో పాల్గొనడంతో పాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే తదితరులతో ఈ రోజు రాత్రిలోపు సమావేశమై రేపు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. ఆ తర్వాత ఎల్లుండి ఉదయం మణిపూర్ వెళ్లి రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొంటారు. ఆ తర్వాత ఆయన ఢిల్లీకి చేరుకుని అక్కడి నుంచే నేరుగా స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్కు హాజరవుతారు. 4-5 రోజుల పాటు అక్కడే ఉండి మరో 3 రోజులు లండన్లో పర్యటిస్తారు. తెలంగాణకు విదేశీ పెట్టుబడులను ఆకర్షించే ఉద్దేశంతో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి వెంట మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, సీఎంఓ సెక్రటరీలు, ఓఎస్డీ తదితరులు దావోస్ వెళ్తున్నారు. 10 రోజుల తర్వాత తిరిగి ఈ నెల 23న సీఎం రేవంత్ నేతృత్వంలోని టీం హైదరాబాద్కు రిటర్న్ అవుతుంది.